Hi friends, welcome back to our channel కృష్ణ ఇంటెన్సిటీ ట్రేడింగ్ లెవెల్స్. ఈరోజు మనము ఫిబ్రవరి మంత్కు సంబంధించినటువంటి బ్యాంక్ నిఫ్టీకి మన లెవెల్స్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ అయ్యాయో ఫిబ్రవరి మంత్ మొత్తం కూడా మనం ఒకసారి చూద్దాము. అండ్ అలాగే నేను ఓన్గా మన లెవెల్స్కి తగ్గట్టుగా ఒక ఇండికేటర్ని మనము క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నది ఈ లైన్స్ ఇవన్నీ కూడా మన ఇండికేటరే. ఇది నేను ఓన్గా క్రియేట్ చేయడం జరిగింది మన లెవెల్స్కి అనుగుణంగా. సో ఇది మనం నిన్న మాన్యువల్గా వేసినటువంటి లెవెల్స్ ఇవన్నీ కూడా చూడండి. ఇవన్నీ మనము మాన్యువల్గా వేసిన లెవెల్స్. సో ఇది జస్ట్ నేను క్రాస్ చెక్ చేసుకోవడం కోసం ఈ లెవెల్స్ అలానే ఉంచాను. ఇంకా ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ సింబల్స్ మొత్తం కూడా ఈ లేబుల్స్ అన్ని కూడా మనకి ఒక 4 days బ్యాక్ వరకు ఈ లేబుల్స్ అనేవి మనకి డిస్ప్లే ఉంటాయి. ఆ తర్వాత మనం ఏమన్నా బ్యాక్ టెస్ట్ చేసుకోవాలంటే ఇక్కడ వాల్యూస్ మనకి రిప్రజెంట్ అవుతాయి. ఓకేనా? సో ఇప్పుడు మనము ఈ లెవెల్స్ ని బేస్ చేసుకొని మన ఇండికేటర్ మనం ఓన్ గా క్రియేట్ చేసుకున్నటువంటి ఈ ఇండికేటర్ ని యూజ్ చేసి మన లెవెల్స్ ఫిబ్రవరి మంత్ లో ఎలా వర్కౌట్ అయిందో ఒక్కసారి చూద్దాం. ఇది మనకి ఫిబ్రవరి చార్ట్. ఈ ఫెబ్ చార్ట్ లో ఇవన్నీ కూడా మనం ఓన్ గా క్రియేట్ చేసుకున్నటువంటి ఇండికేటర్ తోటి వచ్చినటువంటి లెవెల్స్. సో ఇక్కడ మనం చూస్తే మన రూల్ ఏంటండి, థర్డ్ క్యాండిల్ క్లోజ్ మనం చూసుకుంటాము. తర్వాత ఎట్ సైడ్ బ్రేక్అవుట్ అయింది, పైకి బ్రేక్అవుట్ అయింది. సో మనం అప్పుడు ఇక్కడ సిఈ సైడ్ ఎంటర్ అయి ఉంటాము. చూడండి, ఇది మన టార్గెట్ అవుతుంది, ఇది మన స్టాప్ లాస్ అవుతుంది. చూడండి, మన స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, మన టార్గెట్ హిట్ అవ్వలేదు, ఇది మిడిల్లో ఉండిపోయింది. ఓకేనా? అండ్ నెక్స్ట్ మనం చూస్తే ఫెబ్ సెకండ్ కూడా చూడండి, మనకి ఇక్కడ పైకి బ్రేక్అవుట్ ఇచ్చింది. వన్స్ మనకి ఇక్కడ ఈ లెవెల్ దాటి పైన క్లోజ్ అయింది అంటే మనము సిఈ బై సైడ్ ఉంటాము. అండ్ ఇది మనకు టార్గెట్ అవుతుంది. ఈ లెవెల్ అనేది, ఈ లెవెల్ వచ్చేసి మనకి స్టాప్ లాస్ అవుతుంది. ఇక్కడ మనకి మన స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యింది. సో నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను, వన్స్ మనకి సిఈ సైడ్ స్టాప్ లాస్ హిట్ అయ్యింది అంటే మళ్ళీ మనము పిఈ సైడ్ ఎంట్రీ తీసుకుంటాము అనేసి. ఇక్కడ మళ్ళీ మనం పిఈ సైడ్ ఎంట్రీ అయితే చూడండి, అప్పుడు ఏది అవుతుంది, టార్గెట్ ఇది అవుతుంది. సో మన టార్గెట్ హిట్ అయిందా లేదా? హిట్ అయింది. అండ్ నెక్స్ట్ గో టు ఫెబ్ ఫిఫ్త్ క్లోజింగ్ చూడండి, థర్డ్ కెనీ క్లోజింగ్ ఇక్కడ ఉంది మనకి 956. అంటే ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. తర్వాత ఇది ఎట్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చిందండి, పైకి బ్రేక్అవుట్ ఇచ్చింది. సో మనం ఇక్కడ సిఈ సైడ్ ఉంటాము. మన టార్గెట్ హిట్ అవ్వలేదు, మన స్టాప్ లాస్ కూడా హిట్ అవ్వలేదు. ఇవి గమనించాలి. అండ్ ఆల్సో నెక్స్ట్ ఫెబ్ 6th కూడా చూడండి, ఇక్కడ 6th ఇది మళ్ళీ మనకి ఇక్కడ డౌన్ సైడ్ ఇచ్చింది. డౌన్ సైడ్ ఇస్తే ఇది మనకు ఈ లెవెల్ మనకు టార్గెట్ అవుతుంది, ఈ లెవెల్ మనకి స్టాప్ లాస్ అవుతుంది. మనం ఏం చెప్పాము, మన లెవెల్ పైన క్లోజ్ అవ్వాలి అన్నాము స్టాప్ లాస్ హిట్ అవ్వాలి అంటే. సో ఇక్కడ క్లోజ్ అవ్వలేదు, జస్ట్ టచ్ అయ్యి మళ్ళీ రివర్స్ వచ్చింది ఇక్కడనే. సో ఇక్కడ మనం అప్పుడు కాస్ట్ అయినా మనం ఎగ్జిట్ అవ్వచ్చు, మనం ఎండ్ ఆఫ్ ది డే వరకైనా మనం ఉండొచ్చు. చూడండి, ఇక్కడ నో స్టాప్ లాస్ అండ్ నో టార్గెట్. అండ్ ఫెబ్ 7th చూడండి, మనకి ఈ లైన్ బ్రేక్అవుట్ జరిగింది. తర్వాత మార్కెట్ ఈ కొంచెం ర్యాలీ మనకు జరగలేదు. ఇక్కడ ఈ కొంచెం ర్యాలీ మనకు జరగకుండానే, ఎందుకంటే ఇక్కడ టచ్ అయిపోయింది ఆల్రెడీ. సో కాబట్టి ఇది మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ గో టు ఫెబ్ 8th. ఒక్కసారి మనము ఫిబ్రవరి 8th చూస్తే ఇక్కడ చూడండి, మనకి ఈ లైన్ అనేది కిందకి బ్రేక్అవుట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అయితే మన టార్గెట్ ఇది అవుతుంది, నెక్స్ట్ టార్గెట్ ఇది. చూడండి ఇక్కడ ఎన్ని టార్గెట్స్ వచ్చాయి, చూడండి ఇక్కడ ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫెబ్ 9th కూడా మనం చూస్తే ఇది కిందకి, అంటే నేను ఇది కొంచెం జూమ్ తగ్గిస్తాను. ఈ లెవెల్ కి మిడిల్లో ఉంది, ఇటు పైకి బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది, అప్పుడు మన టార్గెట్ హిట్ అయ్యింది. ఓకేనా? అండ్ అలాగే 12th డేట్ కూడా చూస్తే ఇక్కడ కిందకి బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ ఇది మనకు టార్గెట్ అవుతుంది, మన టార్గెట్ హిట్ అయ్యింది. అండ్ అలాగే ఫెబ్ 13th కూడా చూస్తే మనకి ఇది పైకి బ్రేక్అవుట్ అయింది, తర్వాత మన స్టాప్ లాస్ ఇది ఏం హిట్ అవ్వలేదు, మళ్ళీ పైకి వెళ్ళి
ఇక్కడ క్లోజ్ అయిపోయింది. అంటే నో టార్గెట్ అండ్ నో స్టాప్ లాస్. అండ్ ఫెబ్ 14th కూడా చూస్తే పైకి బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ సారీ ఇక్కడ మనకి పైకి బ్రేక్అవుట్ అయింది, ఫస్ట్ టార్గెట్ ఇచ్చింది. అండ్ 15th కూడా అంతే, ఇక్కడ మనకి పైకి బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ క్లోజ్ అయిపోయింది. అంటే మనం ప్రాఫిట్ లోనే ఉన్నాము. నో టార్గెట్, నో స్టాప్ లాస్. ఇక్కడ చూడండి, మనకు 130కి ఇక్కడ మనకి ఎంట్రీ వచ్చింది, కానీ ఇక్కడ నో స్టాప్ లాస్ అండ్ నో టార్గెట్, మొత్తం సైడ్ వేసే ఉంది అక్కడ మార్కెట్ మనకి. ఇక్కడ చూడండి, ఈ లెవెల్ మనకి బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ ఇది మనకి ఫస్ట్ టార్గెట్, ఇది మనకి సెకండ్ టార్గెట్. అండ్ నెక్స్ట్ ఫెబ్ 20th చూడండి, మనకి ఇది పైకి బ్రేక్అవుట్ అయింది, ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇచ్చిందా లేదా? ఇచ్చింది. అండ్ నెక్స్ట్ గో టు ఫెబ్ 21st డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ ఇటు ఇది మనకి స్టాప్ లాస్ అవుతుంది, ఇది మనకి టార్గెట్ అవుతుంది. చూడండి ఇక్కడ కిందకే ఉంది, అంటే టార్గెట్ కి దగ్గరలోనే మనకి క్లోజ్ అయింది. సో నో స్టాప్ లాస్, నో టార్గెట్, బట్ వీఆర్ ఇన్ ప్రాఫిట్. నెక్స్ట్ ఇది మనకి థర్డ్ క్యాండిల్ క్లోజ్, ఈ లోన్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. చూడండి ఇక్కడ కింద కూర వచ్చిందా, మన టార్గెట్ హిట్ అయిందా? అవ్వలేదు. స్టాప్ లాస్ హిట్ అయింది, మళ్ళీ మనం రివర్స్ ట్రేడ్ తీసుకుని చూడండి ఎంత ఎగ్జాక్ట్ గా ఇచ్చింది మన టార్గెట్ మళ్ళీ. అండ్ నెక్స్ట్ 23rd డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయింది ఇక్కడ, సో కాబట్టి మన టార్గెట్ ఇది అవుతుంది. చూడండి ఎగ్జాక్ట్ గా ఎండ్ ఆఫ్ ది డే కల్లా లైట్ గా, అంటే కొన్ని పాయింట్స్ తోటి ఇక్కడ దాకా రావడం జరిగింది. సో నో టార్గెట్, నో స్టాప్ లాస్, బట్ వీఆర్ ఇన్ ప్రాఫిట్. అండ్ నెక్స్ట్ 26th ఇది మనకి ఫోర్త్ క్యాండిల్ మళ్ళీ పైకి బ్రేక్అవుట్ అయింది, సో ఫస్ట్ టార్గెట్ హిట్. అండ్ నెక్స్ట్ గో టు ఫెబ్ 27th చూడండి కిందకి బ్రేక్అవుట్ అయింది, ఇది ఇక్కడ మనకి స్టాప్ లాస్ హిట్ అయింది, మళ్ళీ ఇక్కడ మనం రివర్స్ లో ట్రేడ్ తీసుకుంటే మళ్ళీ మన టార్గెట్ హిట్. అండ్ 28th ఇది పైకి బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ మనకి జస్ట్ ఒక ఐ థింక్ 754 ఒక 5 points డిస్టెన్స్ తోటి అది మిస్ అయింది మన టార్గెట్. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది, సో ఇక్కడ నుంచి మళ్ళీ మనము పిఈ సైడ్ ట్రేడ్ తీసుకుంటే చూడండి మన టార్గెట్ హిట్. అండ్ ఫెబ్ 29th డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ మనం పిఈ తీసుకుంటే ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ క్లోజ్ అయింది, నో స్టాప్ లాస్ అండ్ నో టార్గెట్, బట్ వీఆర్ ఇన్ లాస్ దిస్ డే. ఓకే, సో ఈ విధంగా మనము క్రాస్ చెక్ చేసుకోవాలి. సో మొత్తము కూడా మనం ఫిబ్రవరి మంత్లో అన్ని రోజులు మనం క్రాస్ చెక్ చేసుకుంటే మొత్తం ఎన్ని రోజులండి? 21 days ట్రేడింగ్ డేస్. 21 ట్రేడింగ్ డేస్లో మనము మొత్తం కూడా 6 and 2 8 9 10 11 12 13 డేస్ 21 డేస్కి గాను 13 డేస్ మన టార్గెట్ హిట్ అయింది, ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది. రిమైనింగ్ 3 days అలా అని స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, అలా అని టార్గెట్ హిట్ అవ్వలేదు, బట్ మనం ప్రాఫిట్లో ఉన్నాం. అంటే ఇక్కడ మనం చూడాల్సింది, ఇక్కడ ఇవి ఒక 8 9 10 11 12 13 ప్లస్ ఒక 3 16. ఓకే, మొత్తం కూడా మనము ఫెబ్లో 16 days ప్రాఫిట్లోనే ఉన్నాము. 21 days మనకు ట్రేడ్ వస్తే 16 days మనం ప్రాఫిట్లో ఉన్నాము. రిమైనింగ్ 5 days స్టాప్ లాస్ హిట్ అయ్యిందా అంటే స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, ఎక్కడ కూడా స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా, టార్గెట్ హిట్ అవ్వకుండా మనము ఎంట్రీ ప్రైస్ కంటే లోలో ఉన్నాం. అంటే అప్పుడు మనకి సమ్ లాస్ అనేది మనకు ఉంటుంది. బట్ కానీ ఎండ్ ఆఫ్ ది డే మార్కెట్ ఎండ్ అయ్యే టయానికి మనకు అక్కడ స్టాప్ లాస్ హిట్ అయి ఉండదు,
బట్ కానీ మనం కొంచెం లాస్ట్లోనే ఉంటాం. ఇటువంటి సినారియోస్ మనకి మంత్ మొత్తం మీద ఎన్ని ఉన్నాయి? ఒక 5 ఉన్నాయి. 5 ఎక్కడ కూడా మన స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. సో మనం ఫెబ్ మంత్ మొత్తం మీద 21 ట్రేడ్స్కి గాను 16 ట్రేడ్స్ మనము ప్రాఫిట్ లో ఉన్నాము. 16 ట్రేడ్స్ మనకు సక్సెస్ ఇచ్చాయి ఫస్ట్ టార్గెట్ ని. 13 డేస్ మనకి ఫస్ట్ టార్గెట్ హిట్ అయ్యి రిమైనింగ్ 3 డేస్ మన టార్గెట్ కి దగ్గరలో క్లోజ్ అయ్యింది. అంటే అక్కడ మనం ప్రాఫిట్ లో ఉంటాము. సో మొత్తం 16 డేస్ మనం ప్రాఫిట్ లో ఉన్నాము. రిమైనింగ్ 5 డేస్ మాత్రమే మనము అట్లా స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా కొంచెం లాస్ లో క్లోజ్ అయిన రోజులు 5 డేస్ ఉన్నాయి. అలాగే స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ రివర్స్ మనం ట్రేడ్ తీసుకున్న తర్వాత మళ్ళీ మన టార్గెట్ హిట్ అవుతుంది కదా, అలాంటివి మనకి 4 డేస్ ఉన్నాయి మొత్తము కూడా. సో నేను ఇక్కడ మొత్తము మన టార్గెట్ హిట్ అయినవి ఒక 16, మనకు స్టాప్ లాస్ హిట్ అవ్వకుండానే లాస్ట్ లో క్లోజ్ అయినవి ఒక 5. సో దీన్ని బట్టి మీరు ఏం చేయాలి అంటే మన ఫెబ్ మంత్ అలాగే మార్చ్, ఏప్రిల్ ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్ లో ఉన్నాయి. సో అవి కూడా అలానే మీరు క్రాస్ చెక్ చేయాలి. అలాగే మీరు అవన్నీ కూడా క్రాస్ చెక్ చేసి మన లెవెల్స్ యొక్క అక్యురసీ ఎంత అనేసి మీరే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మనకు ఫెబ్ మంత్ కు సంబంధించినటువంటి డేటా రిపోర్ట్. అండ్ అలాగే నిఫ్టీ 50 కూడా మనం అప్లై చేయొచ్చు, స్టాక్స్ లో కూడా మనం అప్లై చేయొచ్చు. బట్ కానీ స్టాక్స్ లో అన్ని స్టాక్స్ కి ఇది అప్లై అవుతుందా అంటే అన్ని స్టాక్స్ కి ఇది అప్లై అవ్వదు. వాల్యూమ్ అనేది ఎక్కువ ఉండాలి స్టాక్స్ లో, అలాంటి వాటికి మాత్రమే ఇది మంచి సూటబుల్ గా ఉంటుంది స్టాక్స్ పరంగా. ఓకేనా ఫ్రెండ్స్? ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. నేను ఏది షేర్ చేసినా కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.